రాస్తారా సదాసనం రాస్తారు అలా ఓకే. సో బాబా గారు 2 పైసలు దక్షిణకి వస్తారు. బాబా వాళ్ళ గురువు 2 పైసలు కోరారంట. మనం కూడా షిరిడీకి వెళ్తాం. సాధారణంగా 2 రూపాయలు అటు సమర్పిస్తుంటాం. ఆ 2 ఏంటి అంటే శ్రద్ధ, సబూరి. సార్ చెప్పినట్టుగా మొదటి శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? కొన్ని చెప్పినట్టుగా విశ్వాసం ఉంది. ఓకే, అందరికీ విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసం శ్రద్ధగా రూపుదిద్దుకోవడంలో తేడా ఉన్నాయి. అక్కడ మనం జారిపోతున్నాం. ఎందుకు జారిపోతున్నాం? ఇక్కడ నా చిన్నపిల్లలు బాగా గుర్తు. ఒక ఇనుప స్తంభం ఉండేది, తుప్పట్టిపోయింది. ఇక్కడ ఉండేది అన్న చిన్నప్పుడు ఇక్కడ కొమ్మలు పక్కనే ఒక ఇనుప స్తంభం ఉండేది. దానికి రాష్ట్ర వస్తూ ఉండేవాడు. ఎందుకుంటే తెలియదు. ఇనుప తుప్పట్టిపోయింది. దాని ఎక్కాలని కోరిక అనుకుంటాం. సపోజ్ దాని ఎక్కాలని కోరుకుంది, నాకు ఎక్కితే కనబడుతుంది అనుకుంటాను అనుకో, దాన్ని ఎక్కాలి. కానీ ఒంటికి నూరు పూసుకొని వస్తా, ఎక్కగలనా? ఎక్కడికైనా జీవితం కాలం ఎక్కలేదు. అలా ఉంది మనకు కూడా. కాబట్టి గురువు కోరిన శ్రద్ధను సమర్పించడానికి ఆయన చెప్పినట్టు మనం ఆచరించాలి. ఆచరించకపోవడానికి ఏమో సరైనటువంటి వైరాగ్యమా మనం సంతరించుకోవడం లేదు. ఆయన చెప్పినట్టు ఆచరిద్దాం అన్న సరైనటువంటి నిశ్చయమా తీసుకోవడం లేదు. దానికి మన సాధన సరిపడడం లేదు. కారణం ఏంటి అంటే మనసులో ఉన్న ప్రాపంచికత. ఈ ప్రాపంచికత ఉన్నంత వరకు ఎలా శ్రద్ధను సమర్పించగలం బాబా గారికి? అందుకే ఆయన చాలా సింపుల్గా 2 అడిగాడు, శ్రద్ధ, సౌకర్యం. ఆ శ్రద్ధను సమర్పించడానికి ప్రయత్నిస్తే అది ఎంత కష్టమో. అప్పుడు సమర్పించగలమా? ఇంకెన్ని జన్మలు పడతాయో తెలియదు. లేదు, ఈ జన్మలోనే ఇదో కాకసార దీక్షిత్ గారి లాగా, మాంసపతిలాగా, రాధాకృష్ణ లాగా, మాస్టర్ గారి లాగా ఎందుకు సమర్పించకూడదు? మరి వాళ్ళందరూ మన సీనియర్లే కదా, వాళ్ళందరూ సమర్పించారా? సో మనం కూడా సమర్పించేందుకు అవకాశం ఉంది, లేకుండా పోలేదు. కానీ వాళ్ళలాగా మన నిజమైనటువంటి విశ్వాసం లేదు. విశ్వాసంలో పొరవడింది. కాబట్టి అనుసరణతో, ఆచరణతో కూడిన విశ్వాసం అంటే శ్రద్ధ. నమ్మకం, అనుభవంతో కూడిన నమ్మకం విశ్వాసం, ఆచరణతో కూడిన విశ్వాసం శ్రద్ధ. కాబట్టి ఈ శ్రద్ధని ఆయన మాంసపత్యాల నుంచి తీసుకోవాలి. అంటే ఎన్నో అనుభవాలు ఇచ్చారు బాబా గారు. అనుభవాలు ఇవ్వడంలో కూడా బాబా గారు గమనించండి, ఎవరినైనా తొలిసారి ఏ భక్తుడైనా సరే బాబా గారు దర్శనం బాబా గారు రప్పించుకున్నారా? కరెక్టా? రక్షించుకుంటేనే సాధ్యం. మరి ఎన్నో ఏళ్ళు నెల్లూరులో, గూడూరులో కూడా ఇతరత్ర సత్సంగాలు చేస్తున్నాం. మరి మన పుట్టిన ఊరు మన వాకాడు. మరి ఈ వాకాడికి వచ్చి మందిరంలో సత్సంగం చేసిన ఎంతకాలం పట్టింది నాకు? అందుకు సత్సంగం వేయాలి నేను అనేది. ఎందుకంటే మందిరంలో సత్సంగం చేయాలి, అది మన మందిరంలో చేయాలి, అది మన వంట కలిసి చేయాలి. ఇక్కడ నాకు మన ఆర్చి దగ్గర నుంచి దారి పొడికి 2 పక్కల ఉన్న ప్రతి ఇల్లు గుర్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గుర్తున్నారు, అన్నగారు సీనియర్ గుర్తున్నాడు, నా తోటోడు గుర్తున్నాడు, అందరూ గుర్తున్నారు. నేను ఎవరిని మర్చిపోలేదు. అన్నకి అసలు ఏడు గుర్తుపెట్టాను. అన్న అందరి మీద అన్నవాడే లేకుందన్న. అవును, అసలు మనం కలిసి కన్నయ్య లేకుందన్న 30 years దాటిపోయింది. అదే కాబట్టి ఈ విధంగా మాంసపత్రం ఉండేటువంటి ఈ భేదభావాన్ని ఆయన తొలగించాలా? తొలగించాలంటే మాంసపత్రాన్ని ఆయన మార్గంలోకి తీసుకోవాలా? మార్గంలోకి తీసుకోవాలంటే బాబా గారికి ఆయన కొద్దిగా మంచి అనుభవాలు ఇవ్వాలి. మాంసపత్రాలు విరాగిని నేను ముందే మనం చూశాను. కాబట్టి ఆ విరాగికి ఆయన మానసిక స్థితి ఏమో విరాగి, ఆర్థిక పరిస్థితి అత్యంత పేదరికమైన. సచరిత్రలో రాస్తారు ఆయన ఆర్థిక పరిస్థితి ఏమో నికృష్టం అంటే అత్యంత తక్కువ, అత్యల్పం. కానీ వైరాగ్యం ఏమో ఉత్కృష్టం, అది హైయెస్ట్, ఇది లోయెస్ట్. అంత వ్యత్యాసం ఉంది. ఆర్థికంగా లోయెస్ట్, వైరాగ్యం ఏమో హైయెస్ట్. ఆ రేంజ్లో ఉంది ఆయన మానసపతి గారి మానసిక స్థితి. సరే, ఎవరైనా బాబా గారి భక్తులు వచ్చి మానసపతి గారి పేదరికాన్ని చూసి వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు మనం సాధారణంగా రోజుకి భోజేస్తాం కదా, 2 పూట్ల 3 పూట్ల 3 పూటలు తింటాం. వాళ్ళు మానసపతి కుటుంబం ఒక్క పూట తిన్న రోజుల కన్నా వస్తుండే రోజులు ఎక్కువ.
కానీ 24 గంటల్లో 23 గంటలు బాబా గారి దగ్గర ఉన్నా నేను. మరి ఎలా ఉండాలి? 23 గంటలు బాబా గారిని సమర్పిస్తుంటే నా భోజనం పెట్టవా? నా ఇంట్లో వస్త్రాలు ఇవ్వవా? నా భర్త నీకు అన్న వస్త్రాలు లోటు అని 6వ అధ్యాయంలో బాబా గారు ఇచ్చిన మాట ఉంది కదా. మరి అన్న వస్త్రాలు లోటు లేదు అనుకున్నప్పుడు మాంసభ గారి దేనికునే లోటు అంటే మాంసభ కోరుకుంది అది కాదు. బాబా గారిలో ఆయన చిన్నతనంలోనే జ్ఞానాన్ని గుర్తించారు. ఈ జ్ఞానాన్ని మనం ఆశ్రయిస్తే మనం కూడా జ్ఞానాన్ని పొందొచ్చు ఆయన సంకల్పించుకున్నారు. ఆ సంకల్పాన్నే బాబా గారు బలపరిచారు. కాబట్టి ఎవరైనా మాంసభకి వెళ్ళి హంసరాజు లాంటి భక్తుడు, హంసరాజు మంచి వ్యాపారి, ధనవంతుడు, ఆయన వెళ్ళి బాబా గారికి మాంసభకి డబ్బులు ఇచ్చారు. ఒకసారి అయ్యా ఉంచుకో, చాలా ఇబ్బందులు ఉన్నాను, ఏం చేయాలి? ఇస్తే తీసుకోలేదు. సాయిబాబా తీసుకోమంటే తీసుకుంటాను. పంచాయతీ బాబా వద్దకు వెళ్ళింది. బాబా వద్దన్నాడు. బాబా అడిగాడు హంసరాజు, అయ్యా అదేదో అమ్మ పెట్టడు అనుకున్నట్టుగా, అయ్యా నువ్వు కొంచెం మాట్లాడిస్తే వద్దంటానేంటి అంటే బాబా చెప్తారు. అక్షర సత్యమైన మాట చెప్పారు. ధనం సర్వ అనర్థాలకు మూలం. నా భక్తులు ధన వైభవంలో చిక్కుకోకూడదు. బాబాగారి మాట, ప్రతి మాట చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. సచరిత్రలో కొన్ని 100 వచనాలు ఉన్నాయి బాబా గారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి వాక్యం 9,000 వాక్యాలు ఉన్నాయి 53 అధ్యాయాలలో సచరిత్రలో. ప్రతి వాక్యం మన మనసులో పెట్టేసుకోవాలి. సచరిత్ర గ్రంథాలు 2 తెచ్చాను మా బేబీ, 2 తెచ్చాను. కోవిడ్ గ్రంథాలు పెద్దవి బాబా గారి దగ్గర పెట్టు. మనవాడు ఎవరైనా చదువుకుంటే మంచిది. సో నేను ప్రస్తావిస్తున్న విషయాలన్నీ ఆ గ్రంథంలో పెట్టాయి. ఆ గ్రంథం బాగా ఇస్తాను, మందిరంలో ఇస్తాను. ధనం సర్వధనకు మూలం అన్నారు. నా భక్తులు ధన వ్యాపారంలో చిక్కుకోకూడదు అన్నారు. కాబట్టి నేను ధనం ఇప్పించలేదు అని చెప్పారు. మాంసభట్టి గారు కూడా ఎందుకంటే భక్తులు అంటే ఇంట్లో భక్తులున్నా ఆయన కానీ ఆయన భార్య కానీ ఏ ఒక్కరోజు కూడా వచ్చి బాబా గారిని డబ్బులు అడగలేదు. బాబా గారు అన్న చెప్పినట్టు రోజు నిత్యము అక్కడ పాప వచ్చేది, ఒక 3 years పాప, ఆమె పాప వచ్చి బాబా గారిలో కూర్చున్నాను. బాబా గారు రూపాయి చంద్రుడు వదిలిపెట్టారు కాదంతా. బాబా రూపాయి అనేది ఆయన పాపని చాలా ముద్దు కూడా కదా పిల్ల. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొట్టలేక అదుపు పెట్టుకొని కూర్చోబెట్టుకున్నారు. అయినా కూడా తెలివి చూసి చూపెట్టారు రూపాయి అంటే బాబా అంటే ఎందుకు వస్తుంది? బడే బాబాకి ఆయన నిత్యం ఆ రోజులండి 50 రూపాయలు ఆ రోజుల్లో. సంవత్సరానికి నెలకి ఎంత 1700 బహుశా కలెక్టర్ కూడా అంత జీతం ఉండదు. నిత్యం 50 రూపాయలు తీసుకుంటానికి ఇస్తున్నారు. అట్లా అందరికి ఇస్తున్నప్పటికీ దాదాపు 10 రూపాయలు ఇచ్చేవారు, తగ్గపడికి 5 రూపాయలు ఇచ్చేవారు. ఇలా ఒక్కొక్కరికి నిత్యము నియమంగా ఇచ్చేవారు బాబా గారు. ప్రయాణికులకు ఇచ్చేవారు, బాటసారికి ఇచ్చేవారు. కానీ ఏ ఒక్కరోజు మాంసభక్తి ఇవ్వలేదు. మాంసభక్తి ఏం కావాలో అది మాత్రం ఇచ్చే ప్రయత్నం బాబా గారు చేస్తున్నారు. ఇప్పుడు మాంసభక్తిలో బాబా గారి పట్ల పూర్తి శరణాగతి భావం ఉంటే మరి ఆయన యోగక్షేమాలను వహిస్తానన్నాడు కదా బాబా గారు. ఒక పదేమో మాంసభక్తి గారికి ఒక మంచి అనుభవం ఇచ్చారు. మరి మాంసభక్తి ఖండోపాలయంలో ఒక శాలువ కట్టుకుని ఆయన ధ్యానం చేసుకున్నారు భగవంతుడిని. ఆ శాలువ చిన్న గుడి ఖండోపాకుడు దొంగలు పడ్డారు. ఆ శాలువ ఎవరో దొంగలు ఇచ్చారు. ఈయనకి ఆ శాలువ అంటే చాలా ఇష్టం. ఈయనకి పక్క రోజు నుంచి బెంగ అయిపోయింది, నా శాలువ పోయింది. చాలా ప్రయత్నించాడు శాలువ కోసం. కోపుడు ఎక్కడ రాలేదు. ఇంకా చాలా బాధపడుతున్నాడు. మాంసభక్తి గారి 4 కూతుర్లు ఆయన. ఆ 4లో 2 కూతుర్ని ప్రక్కనెక్కడో ఊళ్ళో ఇచ్చారు. నాకు ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు అన్నా. రుజువులు వెళ్తారు కానీ అమ్మాయి ఇచ్చిన ఊరేదో ఉంది. 2 ఒకే ఊళ్ళో ఇచ్చారు. అక్కడ కాలువ సైడు బట్ట ఉతుక్కుంటున్నారు ఆ అమ్మాయి అండి. అప్పుడు ఎవరు వచ్చి శాలువ ఉతుకుతూ ఉన్నారు. ఈ అమ్మాయి తెలుసు ఈ శాలువ మా నాన్నదని. అడిగింది, ఈ శాలువ షిరిడీలో మా నాన్నగారు కదండి, మీకు ఎట్టొచ్చిందని. నాకు పలానాడు అమ్మారు
అని నాకు ఆ పలానా వాడిని పట్టవనా అదే చెప్తున్నాను, ఎవరు మర్చిపోలేదని చెప్తున్నాను. ఆయన గుర్తుపట్ట పట్టడం కష్టం, చూద్దాం. సరే, అమ్మాయి గుర్తుపట్టింది, ఇది మా నాన్నగారు సార్ ఎవరు ఇచ్చారు చెప్పండి, పలానా వాళ్ళు అమ్మారు. వాళ్ళు పిలిపించారు. వాళ్ళు ఏం చేశారు, దొంగలించుకొచ్చినారు. ఈ దొంగ కిందికి వెళ్ళి మందిరంలో పడి ఆ చాలా దొంగలించుకొచ్చారు. అక్కడ ఉండే మున్సబ్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వెంటనే ఆ దొంగని పిలిపించుకొని దొంగని ఆయన కస్టడీలో పెట్టుకున్నాడు. కస్టడీలో పెట్టుకొని మాసపత్రిగా కవర్ చేశారు. అన్న గుర్తుపడ్డా, నేను పలకరించాను అన్న నిలబడ్డా సరే, నేను పలకరించాను, గుర్తుపడ్డాను. సరే ఓకే, మాసపత్రిక కవర్ చేశారు. ఇక్కడ మీరు షిరిడీకి రండి, మీ వస్తువు మీరు ఇక్కడికి రండి, మీ వస్తువులు అలా చెప్తున్నారు, ఇది మీరైతే మీరు తీసుకెళ్ళండి. ఆ కవర్ వచ్చింది. ఒక్కసారిగా చాలా పోయిందని బాధపడుతున్నాడు కదా, అమ్మ చాలా దొరికితే అవకాశం దొరికిందని ఆ ఊరికి పరిగెత్తాలి కదా. కాదు, అప్పుడు నియమం ఏంటి, మసీదుకి వెళ్ళాలి, బాబాగారికి చెప్పాలి, ఆయన అనుమతి తీసుకొని, ఆయన ఆశీర్వాదం తీసుకుని, ఆయన ఊరి తీసుకుని వెళ్ళాలి ఆ ఊరికి. బాబాగారి దగ్గరికి వెళ్ళారు. బాబా ఏమని చెప్పారు, పొమ్మని చెప్పలా, వద్దని చెప్పలా. బాబా గారు భలే ఉంటుందండి, చెక్కుడు దొరకడు, చాలా కష్టం ఆయన మనం దక్కించుకోవాలండి. ఆయన ఏమన్నాడు, అరే బాబా నువ్వు పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే, ఇంకా నువ్వు తెలుసుకో పోదా అవుతాను. ఆయనే చెప్పలేకపోన్నాను. సరే, బాబా గారు అక్కడ ఉన్నప్పటికీ మనసులో ఎప్పుడెప్పుడు సాగు చూస్తున్నాను ఉంది కదా అంటే సాగు పట్ల అంత మమకారం ఉంది. సాగు పట్ల మమకారం, ఒక ప్రాణం లేని వస్తువు పట్ల అంత మమకారం ఉంది. వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు, ఆ సాగు పందే తీసుకున్నాడు. కానీ మనసులో చాలా జాలి, ప్రేమ ఉండేవాడు. దొంగని వదిలేయమన్నాడు, క్షమించేశాడు. దొంగను వదిలేశాడు, సేవ తీసుకున్నాడు, వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ సేవలో ఎవరి ద్వారా తెలిసింది, వాళ్ళ అమ్మాయి ద్వారా తెలిసింది. అమ్మాయిని ఎవరితో ఇచ్చారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, పోయి అమ్మాయిని కనబడి చూద్దామని. సరే, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మాయి చెప్పుతో నీళ్ళు ఇచ్చింది, ఈయన కాళ్ళు కట్టుకున్నాడు, ఇంకా కూర్చున్నారు. విజయపురాలు వచ్చింది అంటే అమ్మాయి అత్తగారు వచ్చింది, పలకరించింది. మాట్లాడుతూ అన్నయ్య గారు ఈ సేవ చాలా బాగుందండి, నేను తీసుకోనా అని. ఏం చేయాలి ఇప్పుడు, ఈ సేవ చాలా బాగుంది అన్నయ్య గారు, నేను తీసుకుంటాను అన్నాను. ఇప్పుడు తీసుకోవాలన్నా వద్దనన్నా. బాబా గారు ఏమన్నారు, నువ్వు పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. కాబట్టి సేవ వ్యూహాన్ని ఇచ్చేసి చెవు జాడుకుంటూ వెనక్కి రావాల్సి వచ్చింది. నేరుగా బాబా గారి దగ్గరికి వచ్చాడు. బాబా చెప్పారు, నేను చెప్పానా అన్నాడు. ఆయన చాలా మాటలు పక్కోడానికి నేను చెప్తున్న సత్యం. బాబా గారి మాటలు చిన్నవిగా, సంగ్రహంగా, సూత్రాలు ఉన్నప్పటికీ అర్థగాంభీర్యంలో మాత్రం అతి గహనముగాను సమగ్రముగాను ఉండేవి. అంటే మాటలకు చిన్నగా ఉంటాయి, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడలేదు. గంట తరబడి బాగు చేయలేదు. ఆయన కనుచూపు పోదే, ఆయన ఆగ్రహం పోదే, ఆయన నవ్వు పోదే, ఆయన నడక పోదే, ఆయన పట్టడానికి ఆగ్రహించడం పోదే, ఆయన తిట్టడం పోదే. కాబట్టి సజ్జనతో ఒక అద్భుతమైన మాట చెప్తుంది. ధర్మపరమైన విషయాలు చెప్పడంలో తప్ప సాయిబాబా ఇతర విషయాలు చెప్పడంలో ఒక్క క్షణం వృధా చేయలేదు. అద్భుతమైన మాట, అది సద్గురువు అంటే. ధర్మాన్ని చెప్పడంలో తప్ప ఇతర విషయాలు చెప్పడంలో సాయిబాబా ఒక్క క్షణమైన వృధా చేయలేదండి. ఆయన చెప్పినంతా ధర్మమే. ధర్మం అంటే ఏంటి, మనకి ఏది అవసరమో దాన్నే చెప్పారు ఆయన. ధర్మం మనకి ఏంటి తెలుసా, ఇప్పుడు ఒక ఎక్కువ కరెంట్ ఉంటుంది, దాని ధర్మం ఏంటి, ఎర్రగా ఉంటుంది, పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. దాని ధర్మం ఐస్ గడ్డ ఉంటుంది, గడ్డగా ఉంటుంది, పట్టుకుంటే చల్లగా ఉంటుంది, దాని ధర్మం.
ధర్మం. సో మనిషి ధర్మం ఏంటి? మనిషి ధర్మం ఏంటి అంటే 84 లక్షల జీవరాశి ప్రపంచంలో ఉండేది. 84 లక్షల జీవరాశి మనలాగా పుట్టి పెరిగి వెళ్ళిపోయింది. వీటిలో ఒక్క మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన ఇంద్రియం బుద్ధి, విచక్షణ శక్తి ఉన్న ఇంద్రియం ఒక్క బుద్ధి, ఇంకా ఏ జీవికి లేదు. మరి ఆ బుద్ధిని ఎందుకు ఇచ్చాడు? సచరిత్ర 6వ అధ్యాయం మరి 8వ అధ్యాయం చెప్తుంది. దీని గురించి వివరాలు రేపు మొత్తం చెప్తాను, ఒకసారి చెప్పదు. ఒక బుద్ధి మనకు మాత్రం ఇచ్చాడు ఆయన, ఇంకే జీవికి ఇవ్వలేదు. ఆ బుద్ధిని ఉపయోగించుకొని భగవంతుని దర్శించుకోవాలి. ఇది మనిషిధనం. కాబట్టి బాబా దగ్గర కూర్చున్న ప్రతి భక్తుడికి ఆయన ఏమందిస్తారంటే బోధ. అంటే మనం శరీరం కాదని, మనం అంటే ఆత్మని మనకు స్పష్టంగా తెలియజేసేందుకు ఆయన ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. బహుశా అటువంటి ప్రయత్నమే ఈ సత్సంగం కూడా. సత్సంగం చూసిన ప్రయోజనం ఏంటి? కొన్ని సద్భావాలు కలుగుతాయి. కొద్దిగా ప్రాపంచం గురించి మన మనసు కొద్దిగా భగవంతుడికి మరొకరు. ఇది అత్యంత సహజంగా జరిగేది. ఇది సత్సంగం యొక్క ధర్మం ఏంటి అంటే మన ప్రాపంచకుడు తగ్గిస్తుంది, భగవంతుడి వైపుకి నడిపిస్తుంది. అట్లా మానస పట్లకి ఆ సెలవు పట్ల ఉండే మోహాన్ని ఆయన తొలగించారు. ఇంకోసారి ఈయన చాలా తక్కువ చదువుకున్నారు. మానస పట్ల చాలా తక్కువ, యూనివర్సిటీలో చాలా తక్కువ. ఎంతవరకు చదువుకున్నారంటే అక్కడ మానస పురాణాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి దాన్ని చదివేంత వరకు, దాని గురించి చెప్పేంత వరకు ఏ మేరకు అవసరం వస్తుందో అంతవరకు చదువుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేవారు. వీళ్ళు ఆయన మానస చదివిపించేవారు. కొంచెం రాత్రంతా అక్కడ వాడు చదివాటు చేసుకుని కూర్చొని ఈ సత్సంగం చేసుకుంటుండేవారు. ఒక పర్యాయం ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ఇది మానసపతి గారి కబురు వచ్చింది, మా ఊరికి వెళ్ళి కార్యక్రమం మానస పురాణం చదువుతున్నారు. చాలా ఉత్సాహం ఆ పని చేయాలా అని. అంటే ఆ పనిని నేను చేయాలా, నేను చేయాలా అంటే కర్తృత్వం. నేను చాలా ఉంది ఆయన మనసులో, ఉత్సాహం ఉంది. మంచి పనే, భగవంతుడి గురించి చెప్తున్నట్టు మంచి పని. అయినప్పటికీ అది కర్తృత్వానికి దారితీస్తుంది మనం ప్రత్యేకంగా కోరుకుంటే. ఆయన అక్కడికి వెళ్ళాలనుకున్నారు. బాబా గారు వద్దకు వచ్చారు. బాబా గారు చెప్పారు, వెళ్ళొద్దు, అక్కడ కొట్లాట జరుగుతుంది అన్నారు. కానీ ఆయన మనసులో పోయి అక్కడ చెప్పాలని మనసులో కోరిక రాష్ట్రాలు. సరే వెళ్ళాడు. ఆయన మాస పురాణాన్ని ఆయన చదవడం ప్రారంభించాడు. కాసేపు జరిగిందో లేదో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం మనం భోజనం ఏర్పాటు చేశారు కదా, రేపు చేస్తారు కదా, అట్లా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు వడ్డించడంలో ఆ వడ్డించే వాళ్ళకి భోజనంలో ఆ బంతిలో కూర్చున్న వాళ్ళకి చిన్నపాటి తగల ఘర్షణ స్టార్ట్ అయింది. అంటే ఎక్కువ వడ్డించామో తక్కువ వడ్డించామో అంటే ఇవన్నీ కూడా అలా ఏదో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద అయిపోయిందంటే 5 నిమిషాల్లో కళ్ళెత్తుకొని పంటగా కొడుకునేంతలో పోయింది. ఇప్పుడు పంటడాలు ఎక్కడ పడ్డాయో మానసపతి గారు ఆయన బుట్టలో వస్త్రంలో దబదబా ఇది గ్రంథాన్ని కట్టేసుకుని నమస్కారం తీసుకొని సీడీకి వచ్చారు. బాబా ఏం చెప్పారు? పోతున్నాడు, అక్కడ పొరపాటు జరుగుతుంది అన్నారు. మరి ఆయన పోయినారు కదా. కాబట్టి బాబా గారు సర్వజ్ఞులు. జుజూరికి వెళ్తున్నారు ఒకసారి. జుజూరి అన్ని కూడా చెప్తారు. జుజూరికి ఎందుకు వెళ్ళేవారంటే దాదాపు 200 మైళ్ళు దూరం ఉంటుంది షిరిడి నుంచి. 200 మైళ్ళు దూరం అక్కడ మానస ఆలయం ఉండేది. ఆ జుజూరికి వెళ్ళాలి వీళ్ళు. ఆ నదిలో స్నానం చేయాలి. అక్కడ ఆ కండప లేకపోతే మానస మందిరంలోకి వెళ్ళి ఆ దేవుడు దర్శించుకుని ఇంటికి తిరిగి రావాలి. ఇది వాళ్ళ సంప్రదాయం. ఏటా వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ 200 మైళ్ళు నడుచుకుంటూ పల్లకిలో మళ్ళీ. సో పల్లకిలో కండప విగ్రహం పెట్టుకుంటారు. 200 మైళ్ళు నడుస్తారు, నదిలో స్నానం చేస్తారు, మందిరంలో దేవుడు దర్శించుకుంటారు, తిరిగి సిటీకి వస్తారు. ఇది సరే వెళ్తున్నప్పుడు బాబా గారు ఆయన అర్థం తీసుకున్నారు. బాబా గారు సంప్రదాయం ఇప్పుడు బాబా గారు వద్దం లేదు. గమనించండి, ఒక నియమాన్ని ఏర్పరచుకోండి, ఆ నియమాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఒకవేళ
ఆ ప్రయత్నం చేయడంలో ఏదన్నా లోపం జరిగితే అది వెంటనే చేస్తారు. లేదు ఆ నియమాన్ని మనం పాటించాలని కోరుకుంటే దానికి అడ్డంకిగా ఉంటే అడ్డంకు తొలగిస్తారని. ఆయన ఒక నియమాన్ని పాటించడం బాబా గారికి చాలా ఇష్టం. ఆయన అందుకే ఆయన ఆహార విహారాలు అత్యంత నియమంగా నిష్ఠగా ఉండేవి. అందుకే నిష్ఠ, శ్రద్ధ, సబూరి లేదా నిష్ఠ సబూరి అని కూడా అన్న నిష్ఠ బాబా గారికి చాలా ఇష్టం. నేను జుజూరికి వెళ్ళడం అనుమతించారు. జుజూరికి వెళ్తున్నారు, ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళారు. ఇంకా 5 కిలోమీటర్లు పోతే జుజూరు వస్తుంది. అంటే మన విద్యార్థి దాకా వచ్చారు, బాబాయ్ దాకా 5 కిలోమీటర్లు. అప్పుడేం తెలిసింది, మధ్యలో ఈ ప్లేగ్ వ్యాధి వ్యాపించింది కాబట్టి ఆ ఊరుకుండా వెళ్తే ప్లేగ్ వ్యాధి వస్తుంది అని చెప్పేశారు. మన కరోనా అనుకున్నామా ఎవరు ఇంటి కూర్చోగలమని? లేదు, అనుకోలే. భగవంతుడే దాన్ని ఎలా తీసుకొచ్చాడో అలా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ పలకి దించారు. నేను పలకి ఆనుకొని ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉన్నాడు. మాంసపతి నిరుత్సాహానికి 195 మైళ్ళు నడిపించారు. ఇంకా 5 మైళ్ళు నడిస్తే వాడు సంప్రదాయం తీరుతుంది. కాబట్టి ఈయన ఆలోచిస్తున్నాడు ఏం చేద్దామని. పక్కన బాబాగా దర్శనమిచ్చారు. అమ్మ బాబాగా దర్శనమిచ్చారని చూస్తే మళ్ళీ అదృశ్యమయ్యారు. అర్థమైంది, బాబాగారు మాకున్నారు, ఏం భయం లేదని వెళ్ళారు. జుజూరిలో అక్కడ ఆ స్నానం చేశారు, ఆ మొక్కు తీసుకున్నారు, తిరిగి బాబాగారికి వచ్చారు. బాబాగారు అన్నారు, అదే భగత్, నువ్వు పల్లకి మీద తలబెట్టి ఆలోచిస్తూ ఉన్నావు, నేను కనపడ్డాను నీకు, అవునా? మరి షిరిడీలో ఉండే బాబా 195 మైళ్ళకి ఎలా వచ్చారైనా, ఎలా దర్శనం ఇచ్చారంటే బాబాగారు సర్వవ్యాపి, బాబాగారు సర్వంతర్యామి, బాబాగారు సర్వవ్యాపి, బాబాగారు సర్వజ్ఞులు, బాబాగారు సర్వసముద్రులు, సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి ఇలా బాలసపతిగానైనా గైడ్ చేసి చివరికి గమ్యానికి చేర్చారు. మనకు హారతి సమయం అవుతుంది. రేపు సత్సంగంలో మంచి సబ్జెక్ట్ తీసుకొని చర్చించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి